యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. మీరు చూస్తున్నారు ఏపీజీ గేమింగ్ వైట్. ఈరోజు మన కంట్రోల్ మామూలుగా కాదు, మనం చేస్తున్నాం ఓన్లీ వైట్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనం ఒక్క వైట్ గన్స్, వైట్ బండిలు, వైట్ వే వాడాలి. ఫస్ట్ వాలెట్లో అప్పుడు వెళ్ళిపోయి బండిలు మారుద్దాం. షర్ట్లో అప్పుడు ఏముంది, ఇది బాగుంటుందా? ఆగండి, రీసెర్చ్ డౌన్లోడ్ చేసుకుని చూద్దాం. ఈలోపు ఈ చైనా మాస్టర్ది ఇది పనికిరాదు. ఈ పాండాలో అప్పుడు బ్లాక్ ఉన్నది, ఇంకేం లేదు మన దగ్గర. వైట్ది చూద్దాం. దీని మీద గోల్డ్ ఉన్నది గైస్. ఇది బాగుంది, ప్లెయిన్ వైట్ ప్యాంటు. ఇది సూట్ అవ్వలే, కిందకెళ్ళి చూద్దాం. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. నెక్స్ట్ షూస్, ఇది శ్రీరాముడిది బాగుంటుంది. నెక్స్ట్ షర్ట్ లోపలికి వచ్చేసరికి ఈ బొచ్చు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వైట్ స్పెట్స్ ఏమైనా ఉన్నాయా? వైట్ లేదు కానీ ట్రాన్స్పరెంట్ థీమ్ లోపల ఉన్నది. ఓకే, ఇది కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చేసి వెపన్స్ లోపల చూద్దాం. M4 ఏమీ ఉండి సాగు, AK కూడా అంతే, M14 అంతే, స్కార్ కూడా ఏమీ లేదు. దురదృష్టం. గోల్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. గ్రోజా కూడా లేదు. దేనికి రా, దేని లోపల వైట్ లేదు అసలు. నాకు ఇంత దుఃఖిస్తున్నారు. ప్లాస్మా లోపల వితౌట్ గన్ స్కిన్ ఏదో కొద్దిగా ఉన్నది. ఆగు ఒకటే దిక్కు మనకి. ఇది వైటే గైస్. వుడ్ ప్యాకర్ బతికించేసింది. ఇది కూడా వితౌట్ గన్ స్కిన్ వైటే. ఇంకేం లేవు. సబ్ మషిన్స్ గన్ లోపలికి వెళ్తే UMP ఇది ఉన్నది ఒక వైట్ గన్ స్కిన్, డబుల్ మ్యాగజైన్, మైనస్ రేంజా. MP5 లేదు, VSS లేదు. దీన్ని ఎక్విప్ చేసుకుందాం. ఇంకా ఇంకేమన్నది మన దగ్గర? MP40 కూడా లేదు. థామ్సన్ ఇది ఉన్నది, దీన్ని వాడచ్చు. ఇది బాగుంటుంది. కొంచెం వైట్ థీమ్లోనే ఉన్నది కదా గాయస్, మరీ చెప్తారు. ఓకే, ఇంకేం లేవు మన దగ్గర. షార్ట్ గన్స్ ఒక్కటి కూడా వాడడానికి లేదు, ఏమీ లేవు. ఇంకా డ్రాగన్ వాడినట్టుగా వాడచ్చు. స్నైపర్స్లో అప్పుడు హిల్ స్నైపర్ వాడచ్చు, MH2B వాడచ్చు. AWMకి లేదు, దురదృష్టం. ESP డెజర్ట్ ఎలాగో BR లోపల దొరకదు, అది వదిలేయడమే. ఓకే, గిబ్బు ఇదే ఉంది కదా కొంచెం వైట్ థీమ్ లోపల, ఇది బాగుంది. ఓకే, ఇదే అన్నిటికంటే కూడా వైట్ థీమ్ లోపల ఉన్నది, అయినా కానీ నేను అది కొట్టను. ఓకే, పరంగా ఓకే. ఇది చూద్దాం. బ్యాట్ వచ్చేసి బ్యాట్ ఏదో ఒకటి ఉండాలి. ఇది ఏమైనా వైట్ థీమ్ లోపల ఉంటుందా? ఉండినా ఉండొచ్చు. కటానా లేదు, కటానా ఎలాగ వాడనులేండి నేను. సీత్ ఇది రెడ్ లేండి. ఇది కొంచెం వైట్ థీమ్లో ఉన్నది. వెనకాల వైట్ బుస్ అంటున్నదంటే ఇది వైటే. బాబు అది చూస్తేనే భయంకరంగా ఉన్నది. ఓకే, సైజ్ వచ్చేసి ఇంకా ముక్కలు మన దగ్గర ఒకటి కూడా ఉండదు. గ్రానైడ్ ఏమున్నది చూద్దాం. ఇది పింక్ వచ్చింది. ఈ బుయాడేది ఉంటుంది, బుయాడేది. ఓకే, ఇది బాగుంది. ఇంకా గ్లోవర్ వచ్చేసి వైట్గా ఉండవు కాబట్టి ఇదే ఎక్విప్ చేసుకోవాలని వల్ల అది. ఓకే, లెట్ స్టార్ట్. సోలో వర్సెస్ స్క్వాడ్ BR. ఇప్పుడు మళ్ళీ మైనస్ పెట్టుకోబోతున్నాము. క్యారెక్టర్ స్కిల్స్ మార్చుకుందాం కొంచెం. ఇక్కడ కిల్లీ పెట్టుకోవాలి, కిల్లీ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ స్టార్ట్. ఇవన్నీ ఎక్విప్ చేసుకుందాం. ఏమి రావట్లేదు. ఇది ఉన్నదా? అది వద్దులేండి, ఇదే వాడతాం. ఇదే మనకు మొత్తం పురుషోత్తమం. ఓకే గైస్, మనం ఎప్పట్లాగే క్లాక్ టవర్ లోపలైతే దిగట్లేదు, కానీ పీక్ లోపల దిగుతున్నాం. కంగారు పడద్దు. పీక్కి రష్ వస్తే బాగుండు. నాకు ల్యాండింగ్ లోపల ఏదైనా వైట్ గన్ దొరికితే బాగుండు. అరే, నేను బ్యాక్ ప్యాక్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడమే మర్చిపోయినాను గైస్, సో సారీ. రష్ వచ్చింది. ఓకే, దాంతో అలాగే ఏం కొట్టాం కాబట్టి ఆగు. ల్యాండింగ్ లోపలే దొరికేసింది వైట్ గన్. UMP జై బాలయ్య. ఓకే, వైట్ గన్ స్కిన్ దొరికేసింది మనకి. ఇక్కడ ఉన్నాడు, సైలెంట్ అయ్యండి. 1 హెడ్ షాట్లు, 2 పెట్టలు రాలి, 3వ పెట్ట ఎక్కడ?
కన్ఫామ్గా ఎక్కడ ఉండొచ్చు, ఉన్నట్టుగా ఉండొచ్చు, లేదంటే మొత్తం ఉండొచ్చు, ఎవరని చెప్పలేం. ఉన్నారు. అదే యూఎంపీ రికార్డ్ అవుతున్నది. ఏదైనా మంచిగా తీసుకుని వదిలేద్దాం. ఓకే, ఇది ఎక్కేసాం మనం. చెక్కేసాం. వీడికి ఉంటాడే లేడు, నాకైపోయి ఉన్నాడా? ఓ వావ్. ఓకే, వీడి దగ్గర ఏమైనా ఉన్నాయా? పోతే వాడడానికి లేదు. ఓకే, థామ్సన్ దొరికింది గైస్. అక్కడ వచ్చేసి మనకి థామ్సన్ తీసేసుకుందాం. 3 థామ్సన్లు ఉన్నాయి ఇక్కడ. ఏం అర్థం? ఎవర్రా మీరంతా? అసలు అన్నగారిని కొట్టడం ఏంట్రా మీరు? చిన్న పిల్లలరా మీరంతా. ఇంకా నన్ను ఈడు చెక్కేసాడు, నన్ను చెక్కేసాడు. తొందర. ఓకే, ఫుల్ హెల్త్ అయిపోయింది, అవసరం లేదు ఇంకా. గ్రానైడ్లు పెద్ద ప్లానింగ్ ఎక్కడ కావాలి? పట్టరే పట్టు తొందరగా. ఓకే, వీడియో అయిపోయాడు. 4 కిల్లులు, 29 అలైవ్. మళ్ళీ ఆఫ్టర్ రికార్డింగ్ కాబట్టి నాకు కొంచెం కనిపిస్తున్నది 28 ఇదైతే డిమిట్రీ గడికి మళ్ళీ ఆగు అప్గ్రేడ్ చేసుకోవాలి దీంతో అందరిని కొట్టి. ఊజీ తీయండ్రా, ఇది గోల్డ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి వెస్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా హిట్ లిస్ట్ తీసుకోవడం కంటే కదా వెస్ట్ తీసుకోవడం నాకు ఉత్తమం అనిపించింది. రివాల్వర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇది పడితే ఎవరైనా ఉన్నారా? మళ్ళీ వెతుకుదాం. వెతికి వదిలిపెట్టాలి. ఉండాలి. అంతమంది వచ్చిన తర్వాత ఎక్కడమ్మా వెడి రావాలిరా బాబు. సరేలేండి, హిట్ లిస్ట్ వేసుకుని వెళ్ళిపోతాం. ఉన్నారు, నాకు తెలుసురా. ఇక్కడ ఉన్నాడు పైన వచ్చాడు. నాకు తెలుసురా మీరు ఉంటారని. సండే అన్నాక శీఘ్రంగా అన్నాక ఎనిమిస్ ఉండకుండా ఉండరే. సైలెన్సర్ కూడా దొరికేసింది. సైలెన్సర్ని సైలెంట్గా ఎత్తేసి ఒక్కొక్కరిని సైలెంట్గా కొట్టాలి. ఈ సైలెంట్ డైలాగ్ కోసం సైలెన్సర్ల మీద ఎంత పెద్ద నిందలు వేసి సైలెంట్గా చెప్పాను. ఈ సైలెంట్ వాక్యం కోసం మీరు కూడా నాకు సైలెంట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంకా నేను సైలెంట్ గురించి మాట్లాడితే మీరు మళ్ళీ సైలెంట్గా సైలెన్సర్ తీసుకొచ్చి నా చంప మీద కొడతారు. అంత అవసరం లేదులేండి నాకు. ఇక్కడ ఉన్నాడు. నిదానంగా ఊకంగా వేసుకుందాం. ఫస్ట్ స్కోపింగ్ హెడ్. అరే అలా ఎలా పోయిద్దిరా? స్పాట్ అయిపోయినా. ఇది నాకు వెళ్ళి ఇప్పుడు కన్ఫ్యూషన్ లోపల ఉంటారు. ఆ డిమిట్రీ వేసేసుకున్నాడు. అక్కడ ఇద్దరు ఉన్నారు, నాకు బాగా తెలుసు. ఫ్యూచర్ ప్రెడిక్షన్ బ్రూ. ఇద్దరు అప్పుడే చెక్కేస్తున్నారా? హీరోసుకోబెట్రా. ఉన్నాడు. ఎన్నిటికి 83 హెచ్పియేనా? ఓకే, తక్కువ హెచ్పి తోటి మనల్ని బతికించాడు. కంగారేం లేదు. డిమిట్రీ, డిమిట్రీ బ్రూ. ఓకే, ఇక్కడ వెళ్ళిపోతున్నాడు ఒకడు. ఇంకొకడు థర్డ్ పార్టీ గాడు. అక్కడ కూడా ఉన్నాడు. అమ్మా బతికిపోయాను. ఓకే, సూపర్ మెడికిట్ వేసుకుందాం. ఒకటి ఆడు కనిపిస్తాడా కనిపించడా? కిందకి దిగిపోయాడు. షాడీలో గడి దిగిపోయాడు. నాకు తెలిసి ఆడే ఈ టీంలో లాస్ట్ మెంబర్ అయి ఉంటాడు. ఓకే, కంగారేం లేదు మనకి. ముగ్గురిని ఇక్కడ సీల్చి చెండాడేసినటువంటి ధీరుడు, చతుర్వంశ యోధుడు, ఆ కాల భైరవుడిని నేనే. అంబానీలాగా మంచి వైట్ గోల్డ్ అన్నీ పెట్టుకుని వచ్చాను. 24 అలైవ్, 9 కిల్స్. కిల్లులన్నీ నేనే కొట్టుకుని ఏడుస్తున్నాను. దేనికనే తెలీదు. ఇంకెవరు కిల్లులు చేయట్లేదు అనుకోండి గైస్. నాకు తెలిసి
ఓకే, డబుల్ 4 వచ్చి దొరికేసింది మనకి. బాలే బాబుని తలుచుకుంటూ జై జై బాలయ్య. మళ్ళీ పీక్కే వెళ్ళాలనుకుంటా, ఆడు మిస్ అయిపోయాడు అక్కడ. మళ్ళీ 25. ఎలా పెరుగుతారా మీరు? అక్కడ నేను క్రాస్ చెక్ చేయలేదు, వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏదైనా మెరుపులుగా ఉన్నదేమో చూద్దాం పదండి. ఆడు కనిపెట్టేస్తాడు. శాంత్ ఇలా స్పైగా చూడాలి. లేరు ఎవరు. ఒక్కడు కుదరలేడు గైస్, ఒక్కడు కుదరలేడు. ఓపెన్ చేసి చూస్తుంటే ఎవడు కనిపించరు అసలు. నూబ్ గర్ల్, దే ఆర్ ద నూబ్స్. యూ నూబ్. అక్కడ రివైవల్ అయితే ఇస్తున్నారు. నా ముందు రివైవ్ ఇచ్చే అంత తోడు ఎవడు రాయుడు? ఏ బయటికి రారా, ఎవడివిరా నువ్వు నా ముందు రివైవ్ ఇస్తావు? ఎవడీడు? ముందు సౌండ్ పెంచుకుందాం మనం శాంతంగా. ఓకే, వచ్చాం. ఎవడి? శాంటినో నువ్వా? ఇడికి ఏదో రివైవ్ ఇచ్చుకొని వద్దాం. స్కోపింగ్ చేసి రెడీగా ఉందాం. రివైవ్ కథంగా ఇంకా నీతో నా కామ్ కథం. నువ్వు చచ్చిపోయి, ఇంకా నువ్వు బతుకున్నావు, ఓకే. వాగు థామ్సన్ అంత తోపు లెజెండ్ గన్స్ అని చెప్పేసి నాకు ఎప్పటిదాకా తెలియదు. జోన్ అటెటో పడుతున్నది గైస్, ఏం అర్థం కావట్లేదు. జోన్ ఎటు ఎందుకని పడింది అని చెప్పేసి. ఎనిమి వచ్చాడు. ఇట్స్ బాడీడ్. ఎనిమీస్ బాడ్. ఎనిమీస్ డెడ్ బాడీ ఆల్సో స్పాడ్. అడే ఎటు వెళ్తావురా నువ్వు? రామచిలకలా ఎగిరిపోదామని చెప్పేసి అనుకుంటున్నావేంటి? ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారా స్వాతంత్ర్యాలు? నాకు తెలియదు సార్, నేను వస్తున్నాను సార్, ఉండండి సార్, ఆపుకోండి. అక్కడ రెండో వాడు ఎవడైనా ఉండుంటాడా? ఫైరింగ్ వినిపిస్తున్నాడు గైస్. శాంతంగా గ్లోవల్ వదలబడుతున్నాడు. లాస్ట్లో గ్లోవల్ స్టైల్గా వేస్తే అట్లుంటుంది. ఓకే, అరే ఎవడు రాడు? ఆడెవడు నాకు చెక్ చేసాడు? 16 alive 13 kills. తొందరగా అడిగి చెక్ చేసి జోన్ కవర్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, మనకు కావాల్సింది రిపేర్ కిట్ లోపల నుంచి రిపేర్ చేసుకుందాం. ఆడు వెళ్ళిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఆడు వెళ్ళిపోతే ఎందుకు, వెళ్ళిపోకపోతే మనకెందుకు? ముందు మనం జోన్ కవర్ అనేది చేసి ఉండాలి. ఓకే, జోన్ కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అటు పైకి ఎక్కితే కన్ఫామ్గా దొరకని వాళ్ళు అంటూ ఉంటారు. 16 కాస్త 17 alive అయిపోయింది. మనం కాకుండా ఇప్పుడు మళ్ళీ 17, ఎందుకంటే ఇప్పుడు 18, మళ్ళీ మనం కాకుండా 15 alive. ఇది డిస్కో డ్యాన్స్ ఆడేస్తున్నది, ఏం అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ ఎవరొకరు ఉండాలి. ఉన్నాడు, చూసాడు. చూస్తా మనం ఆగనిస్తామేంటి? ఓకే, అయిపోయింది. కామ్ కథమాడి. ఎవడ్రా గిబ్బుతో కొడుతున్నాడు? గిబ్బుతో కొడుతున్నాడు. నువ్వు అంత పెద్దోడు అయిపోయావా నువ్వు? అన్నగారా, రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఇవ్వలేదనుకో చిక్కేస్తాం. 4x స్కోప్ ఇప్పుడు తీసుకున్నాను. ఇందాక నుంచి నేను అసలు ఆలోచించనే లేదు దీనికి 2x స్కోప్ ఉన్నది. ఇక్కడ ఏంటి ఫైరింగ్లు జరుగుతున్నాయి? మనం లేకుండా ఫైరింగ్ ఎలా రా? నాకు అసలు ఇన్విటేషన్ అనేది రాలేదు. నేను హర్ట్ అయ్యాను. చచ్చిపోరా రే, నువ్వు చచ్చిపో. ఇంకా అక్కడే నువ్వు. ఓకే, 11 kills
11 అలైవ్, 15 కిల్స్. టాప్ 10 డెడ్లీ, 10 అలైవ్, 15 కిల్స్. ఓకే, ఈజీగానే 20 కిల్స్ కొట్టచ్చు. సౌండ్ మళ్ళీ ఇది పెంచి తగ్గించి అవుతున్నది గైస్ నాకు, ఎందుకంటే నాకు నాయిస్ ఎక్కువ వస్తున్నది. నాయిస్ అంటే నాయిస్ కాదు, నాకు అంత అలవాట్లేదు కదా. ఎక్కువ సౌండ్ పెడితే హెడ్ ఫోన్స్లో అప్పుడు వాడతాను అంతే. ఏమన్నది బా, అక్కడ చూసారా మీరు? AWMY ప్లస్ MP40 ఫేవరెట్ కాంబో గైస్ నాకు. అది వాడడానికి లేకుండా పోయింది. మర్చిపోయాను, MP40 నా దగ్గర ఉండాలి. అది లేకుండా ఎలా ఉంటుంది నా దగ్గర వైట్ది, కానీ అది రెడ్ థీమ్ వస్తుంది. పేరుకి అది వైట్ స్కిన్ కానీ దాని థీమ్ రెడ్. ముందు లాంచ్ ప్యాడ్ పట్టుకుని వదిలేండి. ఎక్కడ ఉన్నది జోను? ఇంకాంగ్ లేదు. ఓపి స్కోపింగ్ తోటి చెక్ చేసాము. కిల్ కన్ఫర్మ్ చేసుకుందాం. అది హారిస్ లైన్ ఉంది. అది హారిస్ లైన్ అనుకున్నా నేను కిల్ దొబ్బేద్దాం అనుకున్నాడు చూడండి. నేను హర్ట్ అయ్యాను తమ్ముడు, అందుకే నేను ఫుల్ హెడ్ షాట్ కొట్టాను, ఫుల్ మినిట్స్ పెట్టాను. అటు నన్ను ప్యాక్ చేద్దామనేరా మీరు? అంత 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 పెద్దడు అయిపోయావారా నువ్వు ఇట్రా. నువ్వు వస్తున్నాడు అది వింటున్నాడు మన మాటలు. పట్టాడు మన లియో బాబాయ్ వచ్చాడు. ఎరా లియో, అసలైనటువంటి లియోలో కొట్టానా నిన్ను? ఓకే, 2 అలైవ్, 19 కిల్స్. ఆయన ఈజీగా కొట్టేస్తాను నేను, అడిగి చెక్కేస్తాను. శాంతంగా అబ్జర్వేటివ్కి వెళ్తే జోన్ కవర్ చేసినట్టు చేస్తాడు. సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఆడు గ్యారంటీగా వస్తాడు, ఎందుకంటే వస్తున్నాడు. వచ్చేసావురా కుళ్ళోడా. వచ్చాడు వాళ్ళ టీమ్మేట్స్కి రివైవ్ అవ్వడానికి వెళ్తున్నట్టున్నాడు. శాంతంగా అడిగి పడింది అడిగి పదండి. ఆ రివైవ్ ఇవ్వగానే నేను అడిగి కొట్టేస్తాను. రివైవ్ ఇవ్వరారే లేడాడు. మరి ఇంక దేనికి వెళ్ళాడు? ఇదేంటి మళ్ళీ కార్ ఇచ్చాడు? అడిగి వీడు ఇవ్వలేనట్టున్నాడు రివైవ్. ఓకే, 20 kills డెడ్లీ పుయా గైస్. ఓన్లీ వైట్ ఛాలెంజ్ కంప్లీటెడ్. Thanks for watching and don't forget to like, share and subscribe.